సినిమాకి సంబంధించి వాస్తవంగా ఇది 'హరిహర వీరమల్లు' అనేటటువంటిది సంచలనాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడుకొచ్చారు తన బాణిని. డబ్బు రికార్డుల కోసం ఎప్పుడు సినిమాలు చేయలేదు, రికార్డుల కోసం ప్రయత్నం కూడా చేయలేదు, సగటుకి మనిషిగా బతుకుదాం అనుకున్న ఆలోచన తప్ప నాకు ఎట్లాంటి కోరికలు లేవు అంటూ వ్యాఖ్యానించారు. భీమ్లా నాయక్ చిత్రం విడుదల సమయంలో గత ప్రభుత్వం 100 రూపాయల టికెట్ ధరని 10 రూపాయలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్ సంబంధం లేకుండా అభిమానులే తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడినా, రాజకీయాల్లో పడిలేచినా అందుకు అభిమానులే కారణం అన్నారు. ధర్మం కోసం పోరాటం చేసే యోధుడి పాత్ర హరిహర వీరమల్లు. మొఘలుల కాలంలో హిందూగా బతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజు మాదిరి పోరాటం చేసిన ఒక కల్పిత పాత్ర ఇది. మన తెలంగాణ వాళ్ళు అన్నారు కదా మా పాత్ర అన్నటువంటిది, అందుకని ఇది ఒక కల్పిత పాత్ర. కృష్ణానది సమీపంలోని కొల్లూరు వజ్రపు గనుల్లో దొరికిన కోహినూరు వజ్రం మొఘల్ సుల్తాన్